దయచేసి ఏం చేద్దామండి చెప్పండి. ఒక మిలియన్ మార్చ్ చేద్దామా, అసెంబ్లీ ముట్టడి చేద్దామా, పార్లమెంట్ ముట్టడి చేద్దామా, నిరాహార చేద్దామా, ధర్నా చేద్దామా, ఇంకేం చేద్దాం? తలగబెడదామా, వెంటాడదామా, తరిమి కొడదామా, ఏం చేద్దాం చెప్పండి. పుట్టిగా కాదు, ఒక్కొక్కరు చెప్పండి. అందరు సిద్ధంగా అండి, ప్రాణ త్యాగాలకు సిద్ధంగా అండి. ఇంకెవడు మోసం చేయొద్దు, త్యాగాలకు సిద్ధంగా అండి. త్యాగాలకు సిద్ధమై పోరాటం చేయాలా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎట్లుందని వెనకటికి ఎవరైనా చెప్తే భయపడుతుంది. అరే అరవై చెప్పొస్తాం బిడ్డ అంటే ఒక ఫోన్ వస్తే లెటర్ వస్తే భయపడుతుంది. భయపడేవాళ్ళు లేడు, లేడు. అందరినీ కథనం చేసి పడేసారు. తెలంగాణ అంటేనే లొల్లి. గద్దర్ గారి మీద కాళ్ళు ఎందరిని తెలుసా? అంతవరకు జరగలే. తెలంగాణ అని చెప్పి ఎప్పుడైతే జనసభ మీటింగ్ పెట్టిండో అప్పుడు కాల్పులు చేశారు. అరే వచ్చారా తెలంగాణ తెస్తారా ఈయన అని చెప్పేసి. అంటే వాళ్ళ పీఠాలు కదులుతున్నప్పుడు దేనికైనా తెగిస్తారు. మనం కూడా దేనికైనా తెగించి ముందుకు పోతున్నాయి. తెగిన ఎన్ని రోజులు ఇంకా బానిస బతుకులు, ఇంకా బానిస బతుకులు అవసరం లేదు. ఇక బతికిన రోజు పుల్లాగా బతుకుదాం, పుల్లాగా చద్దాం. కానీ ఇది అవసరం లేదు. వచ్చినటువంటి వాళ్ళు మరి సర్పంచులు, ఎంపీటీసీలు, మీ ప్రజా సంఘాలు ఇవన్నీ ఉన్నారు కనుక లాస్ట్కి ఏం చేద్దాం చెప్పండి. ఏ రకమైన ఉద్యమం చేద్దాం చెప్పండి. ఈరోజు ప్రకటిద్దామా, రేపు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అన్నోళ్ళని మళ్ళీ పిలుచుకొని ప్రకటిద్దామా, లేకపోతే ఎల్లుండి ప్రకటిద్దామా? చేద్దాం. ఏదైనా తెలంగాణ ఉద్యమ తరహాలో చేద్దాం. ఇంకా అంతకన్నా అగ్రెసివ్గా చేద్దాం. ఇది దేశానికే నాంది పలకాల. తెలంగాణ నుంచే స్టార్ట్ అయిందిరా అగ్గి అని చెప్పి పిడుగుల్లాగా వచ్చిందిరా అని చెప్పాను అనుకోవాలా. 10 మంది ఉంటే ఒకరిని వదిలిపెట్టాలి ఏమైనా కానీ అని చెప్పేసి. 10లో ఒకటి తయారు కావాలి. ఎవడోవాడు చరిత్రలో మిలిగిపోతారు కనుక చరిత్ర మిలిగిపోయేటట్లు, సువర్ణాక్షరాలతో మిలిగిపోయేటట్లు, జాతి గుర్తుపెట్టుకునేటట్లు మనం తయారు కావాలి. ఎవరు తయారవుతారో పేర్లు ఇవ్వండి, మేము కూర్చొని తయారు చేస్తాం. ఏ రకంగా చేద్దాం, ఎట్లా చేద్దామండి. వదిలిపెట్టేది లేదు. మనం అడగలే, ఇచ్చిండ్రు రిజర్వేషన్ లక్కీ డ్రా వేసిండ్రు. లక్కీ డ్రా వేసిన తర్వాత వాడు ఆశలు పెట్టుకున్నాడు. ఊర్లో 10 మంది ఉంటే 10 మంది ఇల్లు బంగారం అమ్ముకొని రెడీగా పెట్టుకున్నారు. ఎలక్షన్ అయినా పరిశానే, కాకపోయినా పరిశానే. అయినా 4 రోజులకు పోతుంది, కాకపోయినా ఈ పైసలు అయిపోతాయి. అంటే ఆర్థికంగా దివాలా తీయించడానికి చేసిన కుట్ర తప్ప ఇదేం కాదు. కనుక దయచేసి మాట్లాడే వాళ్ళు కార్యాచరణ ప్రకటించండి. ఏం చేద్దామనేది ప్రకటిస్తే బాగుంటుంది. ఇప్పుడు అన్న స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.